పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆప్ సంక్షోభం, రాజకీయ విలువల పతనం, రాజ్యసభలో 7 కమలం పార్టీకి జై, ఆమ్ ఆద్మీ పార్టీకి రామ్ రామ్ చెప్పి ఆప్ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం. సామాన్యుడి ప్రతినిధి ఏంటి రాజకీయ ప్రకటన? రాజ్యసభలో ఆపుకున్న 10 మంది సభ్యుల్లో 7 సొంత పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీకి రామ్ రామ్ చెప్పి కమలం పార్టీకి జై కొట్టారు. వారు పార్టీ ఫిరాయించడమే కాకుండా ఏకంగా ఆప్ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేసినట్లు ప్రకటించేశారు. దానికి అనుగుణంగానే వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఆప్కు రాజ్యసభలో 10 మంది ఎంపీలున్నారు. ఒకరిద్దరు సభ్యులు పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం ఉచ్చులో చిక్కుకొని వారి ఎంపీ పదవులపై వేటుపడే ప్రమాదం ఉంది. కానీ అదే చట్టం ప్రకారం ఒక పార్టీ పార్లమెంటరీ విభాగంలోని 3/2 సభ్యులు 2/3 మెజార్టీ పార్టీని విడిపోతే ఫిరాయింపుల చట్టం వర్తించకపోగా అలా పార్టీ మారిన వారిని వేరే గ్రూప్గా కూడా చట్టసభలో ప్రీసైడింగ్ ఆఫీసర్స్ గుర్తింపు ఇవ్వవచ్చు, లేదా వేరే పార్టీలో చేరినా దానికి అధికారికంగా గుర్తించవచ్చు. 6 ఎంపీలు దీన్ని అవకాశంగా తీసుకొని సామాన్యుడి పార్టీని అడ్డంగా చీల్చేశారు. మొత్తంగా 10 మంది సభ్యులు 7 గోడ దూకేసి కాసాయి గూటిలో వాలిపోయారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా జనసామాన్యంలో విపరీతమైన ప్రాచుర్యం పొందిన యువ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్రంగా జరగడమే విశేషం. సదరు చద్దాను తప్పించి రాజ్యసభలో ఆప్ ఉపాధ్యక్షుడి హోదాలో నాయకత్వంలో కూర్చోబెట్టిన అశోక్ మిట్టల్ కూడా పార్టీని వెన్నుపొడు పొడిచే వ్యూహంలో కీలక పాత్రధారి, సూత్రధారిగా వ్యవహరించడం ఆధునిక రాజకీయ అవాంఛిత ధోరణులను ప్రతిఫలింపజేసింది. బీజేపీలో చేరిన సందర్భంగా రాఘవ్ చద్దా చేసిన వ్యాఖ్యలు ఆయన నిబద్ధతను, రాజకీయ నీతిని ప్రశ్నిస్తున్నాయి. ఇంతవరకు ఉన్న పార్టీని ఆయన ప్రశ్నించిన తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. నా రక్తాన్ని చెమటను చిందించి 15 ఏళ్ల యవ్వనాన్ని ఆప్ కోసం ధారపోశాను, కానీ ఆ పార్టీ సిద్ధాంతాలకు విలువలను వదిలేసిందంటూ ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. నేను సరైన వ్యక్తిని, కానీ కొన్నేళ్లుగా తప్పుడు పార్టీలో ఉన్నానని ఫీల్ అయ్యాను. అందుకే ఇప్పుడు ఆప్కు దూరంగా జరిగి ప్రజలకు దగ్గరవుతున్నానన్న వ్యాఖ్యలతో రాఘవ్ చద్దా తన పార్టీ మార్పిడి తతంగాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఆయన చర్యలను తప్పుబట్టేలా ఉన్నాయి. పార్టీ కోసం యవ్వనాన్ని ధారపోశాను, కానీ పార్టీ తనను రాజ్యసభలో ఉపనాయకుడి పదవి నుంచి తప్పించి తన నోరు నొక్కడానికి ప్రయత్నించడం ద్వారా అన్యాయం చేసిందని ఆక్రోశించారు. కానీ అదే పార్టీ తనను ఎమ్మెల్యేను, ఎంపీని చేసిందని, ఒక నాయకుడి స్ట్రెచర్ కల్పించిందన్న విషయాన్ని విస్మరించి కేవలం పదవి నుంచి తొలగించిందన్న కక్షతో ఆ పార్టీ ఉనికి లేకుండా చేసే కుతంత్రాన్ని నడిపించారు. రాజ్యసభలో ఉపనాయకుడిగా పార్టీ వాణిని వినిపించడంలో విఫలమయ్యారు. సొంత అజెండాతో పనిచేశారు. అంతెందుకు, సామాన్యుడి తరఫున మాట్లాడుతున్నానంటూ ప్రభుత్వాన్ని నిగ్గదీసి ఇప్పుడు అదే పార్టీ పంచన చేరడాన్ని రాఘవ్ చద్దా ఏ విధంగా సమర్థించుకుంటారు? పార్టీ తన నోరు నొక్కడానికి ప్రయత్నించిందని ఆరోపించిన చద్దా ఇంతకాలం అదే పార్టీ సభ్యుడిగా రాజ్యసభలో సామాన్యుడి అజెండాను, ఆ సామాన్యుడు ఎదుర్కొంటున్న పన్నులు, ఇతర వ్యవస్థల దోపిడిని ప్రస్తావించారు. ఆపు తనను రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వకుంటే అసలు చట్టసభలో ప్రవేశించగలిగేవారా? ఆలోచించాలి. సరే, ఆ సంగతి పక్కన పెడితే జీఎస్టీ, ఆదాయ పన్ను, బ్యాంకు ఛార్జీల దోపిడీ, టెలికాం నెట్వర్క్ సంస్థల ఛార్జీల బాధలు, ఎన్నికల్లో అక్రమాలు, పనిచేయని ప్రజాప్రతినిధులను వెనక్కి పిలిపించడం వంటి అనేక అంశాలపై రాజ్యసభలో సామాన్యుడి గలం వినిపించి సర్కార్ను రాఘవ్ చద్దా నిగ్గుతీశారు. తద్వారా ప్రజల ఆదరణ చూరగొన్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. జననాయకుడిగా ప్రాచుర్యం పొందారు. మంచి భవిష్యత్తు ఉన్న యువనాయకుడిగా ప్రశంసలు అందుకున్నారు. కానీ ఇంతలోనే పిల్లి మొగ్గ వేసేసి తుస్సుమనిపించారు. ఇంతకాలం నిలదీసి మేలేసిన పార్టీలోకే జంపు చేసి జనాన్ని ముక్కున వేలేసుకునేలా చేశారు. విమర్శించిన పార్టీలోనే చేరారంటే ఆ పార్టీ ప్రభుత్వం ఏమైనా తప్పులు సరిదిద్దుకొని ప్రాయశ్చిత్తం చేసుకుందా అంటే అసలు అలా ఊహించడమే అత్యాశ అవుతుంది. రాఘవ్ చద్దా రాజ్యసభ సాక్షిగా లేవనెత్తిన ఏ ఒక్క సమస్యకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు సమాధానం లేదు, అసలు పరిష్కారమే లేదు. మరి ఏం చూసి చద్దా తాను విమర్శించిన పార్టీలోనే చేరిపోయాడు? ఇది ఆయన ప్రవచిస్తున్న వలువలు ఊడ్చడం కాదా? సామాన్యుడి పేరుతో ఇన్నాళ్ళు రాజకీయం చేసి ఇప్పుడు ఆ సామాన్యుడికి వెన్నుపోటు పడవడం కాదా అనేదానికి రాఘవ్ చద్దా తన మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువకుడు తెలివైన వాడని అవకాశం ఇస్తే పార్టీ అజెండాను చట్టసభలో వినిపిస్తానన్న నమ్మకంతో ఆప్ నాయకత్వం అతి చిన్న వయసులోనే చద్దాను పెద్దల సభ రాజ్యసభలో ఏరికోరి పంపింది. కానీ ఆ నమ్మకాన్ని ఆయన వమ్ము చేశారు. సామాన్యుడి సమస్యలను ప్రస్తావించడం కొరకు ఓకే, కానీ వాటికి పరిష్కారం చూపని పార్టీలోకి జంపు చేయడం ద్వారా పాల పొంగుల జనంలోకి ఆమాంతం పెరిగిన తన క్రేజ్పై తనకు తానే నీళ్లు చల్లుకున్నట్లుందని చద్దా రాజకీయ నిర్ణయం. ఇప్పుడు అధికార పార్టీ సభ్యుడన్న హోదా, ప్రభుత్వంలో పనులు చేయించుకునే వెసులుబాటు ఆయనకు లభిస్తాయేమో కానీ సామాన్యుడి ప్రతినిధి అన్న గౌరవాన్ని మాత్రం ఆపు సంక్షోభం రాజకీయాల పతనానికి మరో మెట్టు కిందికి దిగదార్చిందడంలో ఎలాంటి సందేహమే లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.
పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.